దాని పేరు ఇప్పుడంతా అవసరం లేదు. మనం నేర్చుకోవాల్సింది గమనిస్తే చాలు. అలాంటి ఉపనిషత్తుని వారు ఒక మరాఠీ భాషలో దాన్ని అనువదించి వారు రాసినటువంటి ఆ ఉపనిషత్తుపై వారికే తృప్తి కలగలేదుట. దీంట్లో మరి ఇంకా నాకు సంతోషం కలగలేదు. దీన్ని ఎలా నేను కరెక్ట్గా నాకు ఇంకా దీని మీద ఇది రాలేదు, మరి ఎలా అని తన నిత్యం ఆరాధ్య దైవమైనటువంటి సాయిబాబా గారి ఒక్కరే దీనికి జవాబు చెప్పగలరనే ఉద్దేశంతో ఒకరోజు సాయిబాబా గారి దగ్గరికి వెళ్ళి వారి శరణను వేడి బాబాకు ఆ సంగతి చెప్తారు. సాయిబాబా గారు అదంతా విని ఒకటే మాట చెప్తారు, నువ్వేం తొందరపడకు. నువ్వు విలేపార్లకు వెళ్ళినప్పుడు కాకా సాహెబ్ దీక్షిత్ పని పిల్ల నీ సందేహాన్ని తీరుస్తుంది అని బాబా చెప్పారు. ఒక వేదాంత సారమైనటువంటి ఉపనిషత్తు సారాంశము ఆయనకి తృప్తి కలగపోయినప్పటికీ కూడా దాని యొక్క సారాంశాన్ని ఒక పని పిల్ల చెప్తుందని బాబా చెప్పారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆశ్చర్యపోయి పనిపిల్ల ఎలా చెప్తుంది అని కొంతమంది నమ్మలేదు కూడా. కానీ దాసగన్ మహారాజ్ అలాంటి వ్యక్తి కాదు. ఆయన పరిపూర్ణముగా సాయిబాబాని పూర్తిగా విశ్వసించినటువంటి మహానుభావుడు. ఆయన బాబా మాటే ఆయన ఆజ్ఞగా తీసుకొని విలేపార్లకు వెళ్ళారు. కాకా సాహెబ్ దీక్షిత్ ఇంట్లో మకాం చేశారు. ఆ మరుసటి దినం దాసగను నిద్ర నుంచి లేవగానే అక్కడ ఒక దృశ్యం చూశారు. ఆయన ఒక చిన్న పని పిల్ల చక్కగా ఆడుతూ పాడుతూ కనిపించింది. ఆమె ఒక పాట పాడుతుంది. ఏ పాట అంటే ఎర్రని చీర వర్ణన గురించి. ఆ అమ్మాయి అటువంటి చీర కట్టను లేదు, కానీ ఆ ఎర్ర చీర ఎలా ఉంటుంది, దాని మీద అంచు ఎలా ఉంటుంది, ఆ డిజైన్ ఎలా ఉంటుంది అని ఆనందంతో ఆ రంగు వర్ణన ఇవన్నీ కూడా ఊహించుకొని చక్కగా సంతోషముగా తన దగ్గర చీర ఉన్నట్లుగానే భావించుకొని పాడుతుందని గ్రహించాలి. చక్కగా సంతోషంతో పాడుతుంది. దాసగణ మహారాజ్ ఆయన అమ్మాయి యొక్క పాట విని చాలా సంతోషించి ఆమె ఒంటిపై ఉన్న వస్త్రాలు చూస్తేమో చిరిగిపోయి ఉంది. అన్ని చినిగిన గౌను వేసుకుని ఉంది ఆ అమ్మాయి. ఆమె పేదరికం అవన్నీ చూసి దాసగణ మహారాజ్ మన ప్రధానికి చెప్తాడు, తనకి దోవతులు ఇచ్చినప్పుడు ఆ పని పిల్లకు కూడా ఒక చక్కటి వస్త్రం ఇవ్వండి అని దాసగను పురమాయిస్తాడు. ఎందుకంటే ఆమె యొక్క పాటకి ముగ్ధులవుతాడు, అతను సంతోషిస్తాడు. సంతోషించి ఆమెకు ఒక వస్త్రం ఇవ్వండి అని చెప్తాడు. కాకా సాహెబ్ దీక్షిత్ దాసగను చెప్పినట్లుగా ఆ అమ్మాయికి ఒక ఎర్ర చక్కని చీర ఇస్తాడు. చీర ఇచ్చిన మర్నాడు మళ్ళీ ఆ పిల్ల చీర కట్టుకొని చక్కగా ఎలా అయితే ఇప్పుడు మన ఈ చిన్నపిల్ల ఎలా తిరిగిందో గిర్రున అలా తిరుగుతూ చక్కగా అందరి ముందు పాట పాడుకుంటూ ఆనందంతో ఉంది. దాసగను సంతోషించాడు. అంటే ఆ అమ్మాయికి వస్త్రం వచ్చింది కదా, సంతోషంగా ఉందని అనుకున్నాడు ఆయన. మళ్ళీ ఆ మర్నాడు యథావిధిగా ఎర్ర చీరను ఏదైతే కానుకగా వచ్చిందో ఆ వస్త్రాన్ని తిరిగి మడత పెట్టేసి పెట్టెలో దాచుకుని సంతోషంతోనే ఆడుతూ పాడుతూ తిరుగుతుంది ఆ పని పిల్ల. అంటే ఎర్ర చీర లేనప్పుడు ఏ విధంగా సంతోషంతో ఆడుతూ పాడుతూ తనకు ఉన్నట్లుగా భావించి తను సంతోషంతో ఉందో, ఎర్ర చీర వచ్చినప్పుడు కూడా అదే సంతోషంతో కనబడిన పిల్ల
తిరిగి ఆ చీర వచ్చినప్పటికి కూడా మళ్ళీ పెట్టెలో పెట్టేసుకుని మళ్ళీ పాత చినిగిన బట్టలతోనే సంతోషంతోనే ఆమె ఆడుతూ పాడుతూ కనబడింది. దీనిని బట్టి మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే తృప్తి. మనకి సంతోషము, దుఃఖము ఇవన్నీ కూడా మన మనసు యొక్క వైఖరి పైన ఆధారపడి ఉంటుంది. మనం ఇది దుఃఖం అనుకుంటే దుఃఖం అనుకోవాలి, సంతోషం అనుకుంటే సంతోషం అనుకోవాలి. ఇప్పుడు దాసగనుకి వేదాంత సారమైనటువంటి ఉపనిషత్ బాబా గారు ప్రసాదించారు మరాఠీలో రాసుకునేందుకు. ఆయన ఎంతవరకు ఇస్తాడో బాబా అంతవరకే ఇస్తాడనేది మనం నేర్చుకోవాలి. అతను దాసగను రాసింది కూడా ఇంకా ఆయన అతీతంగా థింక్ చేశాడు అన్నమాట. అంటే ఇంకా నాకు దీంట్లో తృప్తి కలగలేదు, ఇంకా సంతోషదాయకం లేదు అని ఆయన భావిస్తున్నాడు. మనకి అంటే దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది మనం ఏంటంటే భగవంతుడు ఏది ఇస్తే మన యొక్క అర్హతను బట్టి ఎంత ఇస్తే దానికి మనం తృప్తి చెందాలి. దాసగను ఒక గొప్ప కఠినమైనటువంటి శాస్త్రాన్ని రాసే శక్తిని ఇచ్చాడు ఆయన. దానికే ఆయన తృప్తి చెందాలి. దాంట్లో ఇంకా బాగా రావాలి అనుకోవటము ఈ పనిపిల్ల కాకా సాహెబ్ దీక్షిత్ పనిపిల్ల సారాంశం ద్వారా నేర్చుకున్నాడు. అంటే సంతోషము దుఃఖము మన మనోవైఖరి మీద ఆధారపడి ఉంటుందని అప్పుడు దాసగను గ్రహించాడు. ఇందులో ఉన్న గొప్ప నీతి మన నిత్య జీవితంలోనే చూసుకోండి. నేనే పుట్టాను అనుకోండి, ప్రస్తుతం పుట్టాను, చిన్నప్పుడు పెరుగుతాం, పెరిగిన తర్వాత స్కూల్లో వేసినప్పుడు నాకు మంచి మార్కులు రావాలి, 10th క్లాస్కి వస్తాం, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలి, బాగా పాస్ చేస్తాడు. ఇంటర్మీడియట్కి వస్తాం, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ రావాలి, ఫస్ట్ క్లాస్ ఇస్తాడు. డిగ్రీ ఇదొక్కటి బాబా డిగ్రీ చేస్తే చాలు, నేను జీవితంలో సెటిల్ అవుతా అంటాడు. డిగ్రీ పాస్ అవుతాం. డిగ్రీ అయిన తర్వాత దేవా నాకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం ఇస్తాడు. తర్వాత పెళ్లి కావాలి, మంచి అమ్మాయి కావాలి, అందమైన అమ్మాయి కావాలంటాం. అయిన తర్వాత పిల్లలు కావాలంటాం. పిల్లలు అయిన తర్వాత ఇద్దరు ఒక్క కన్ను, రెండు కళ్ళు, ఒక్క కన్ను కాదు, రెండు కళ్ళు ఇద్దరు పిల్లలు కావాలంటాం. ఇలా మనం ఒకటి అనంతంగా కోరుకుంటూ వెళ్తూనే ఉంటాము. కానీ ఇందులో మధ్యలో బ్రేక్ అయిన వాళ్ళు కూడా ఉంటారు మన జీవితంలో. అంత మాత్రమున బాబా కరుణామయుడు కాదు, దయామయుడు కాదు అని అనుకోవాలి. మనకి ఏది ఇచ్చినా మనం తృప్తి చెందాలి. అది మన మేలు కొరకైన గ్రహించాలి. ఈ సాయిబాబా సచరిత్రలో ఉన్నటువంటి ఈ చిన్న సారాంశం గురించి గ్రహించవలసిన విషయం. కాబట్టి మనకి ఏ క్షణంలో ఏది ఇచ్చినా మనము ఆశించింది రాకపోయినా మనము ఎటువంటి నిరాశ చెందకూడదు. ఒక పనిపిల్ల మనకి నిదర్శనంగా చూపించాడు బాబా. ఆమెకి ఎర్రచీర లేనప్పటికీ ఆనందంగా ఉంది, ఎర్రచీర వచ్చినప్పటికీ ఆనందంగా ఉంది. తర్వాత అది తనివి తీరా కట్టుకుని మామూలుగా పెట్టెలో పెట్టుకుని మళ్ళీ చినిగిన బట్టలతో తను ఆడుతూ పాడుతూ ఆనందంగానే ఉంది. ఇదే ఆనందం మనము అందరం కూడా గ్రహించాలి. కాబట్టి భగవంతుడు ఏది ఇచ్చినా మనము దానికి ఆయన ఆజ్ఞ ప్రకారం మనకు అర్హత ఇంతే ఉంది కాబట్టి నాకు వచ్చింది అని తృప్తి పడాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం. జై సాయిరామ్.